గవర్నర్ కోట ఎమ్మెల్సీగా కోదండరాం, మైనార్టీ నుంచి జాఫర్ జావీద్ ఇద్దరు పేర్లు దాదాపు ఫైనల్. మరి ఎమ్మెల్యే కోటాలో అద్దంకి దయాకర్ పేరు ఏమైంది అని చెప్పేసి అయితే ప్రశ్నార్థకంగా ఉంది. మరి ఏది ఏమైనా కూడా కోదండరాం సార్కు ముందే మరి తెలంగాణ జనసమితి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినటువంటి సమయంలోనే మేము ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చెప్పేసి ముందుగా చెప్పినాం కాబట్టి ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మన మైనార్టీ కోటా నుండి అయితే జాఫర్ జావీద్కు సంబంధించిన విషయంలో ఆయన పేరు వినబడుతోంది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు పేర్లను దాదాపుగా ఖరారు చేసింది. ప్రస్తుతానికి గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, విద్యాసంస్థల అధినేత జాఫర్ జావీద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రొఫెసర్ కోదండరాంను తక్షణం ఎమ్మెల్సీ చేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఉద్యమంలో కీలక పాత్ర, తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరాం పోషించిన పాత్ర, ప్రొఫెసర్గా సేవల ఆధారంగా ఆయన పేరును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి గవర్నర్కు పంపే అవకాశం ఉంది. రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ రాజకీయాలతో ముడిపెట్టకుండా ఉండేలా ప్రభుత్వం నుంచి వెళ్లే ఫైల్లో నిర్దిష్టంగా వివరాలను పేర్కొనేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. గత ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ విషయంలో గవర్నర్ భిన్నంగా స్పందించడంతో ఈసారి అలాంటి చేదు అనుభవం ఎదురుకాకుండా వ్యవహరించాలని భావిస్తుంది. మరో స్థానానికి హైదరాబాద్లో మొఫ్గంజా సుల్తాన్ ఉల్ ఉలూమ్ లాంటి విద్యా సంస్థలు నిర్వహిస్తున్న జాఫర్ పేరును కాంగ్రెస్ పరిశీలిస్తుంది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి కావడంతో విద్యారంగం తరఫున ఆయనను ప్రతిపాదించాలనుకుంటుంది. త్వరలోనే క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని రాబోయే స్టేట్ బడ్జెట్ సమావేశాలపై ఫైనల్ చేయాలని ఆలోచిస్తుంది. మంత్రివర్గంలో ఒక మైనార్టీ వ్యక్తి ఉంచాలన్నది కాంగ్రెస్ విధానం. ప్రమాణ స్వీకారం చేసిన 11 మందిలో మైనార్టీలు లేరు. ఇంకా 6 మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉన్నందున కీలకంగా మారింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, మస్కట్ అలీ తదితరులను ఎమ్మెల్సీలను చేయడంపై పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. కానీ వీరంతా ప్రత్యక్షంగా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నవారు కావడంతో గవర్నర్ కోటా నుంచి ఎంపిక కావడంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ స్థానానికి నామినేటెడ్ కోటానా, ఎమ్మెల్యే కోటా నుంచా, స్థానిక సంస్థల కోటా నుంచా అనే చర్చలు పార్టీలో ముమ్మరంగా సాగుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఫిరోజ్ ఖాన్ కూడా చాలా సందర్భాల్లో నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు అవకాశాన్ని అనిపేసి మాట్లాడారు. మరి అద్దంకి దయాకర్ పేరు లేకుండా, ఫిరోజ్ ఖాన్ పేరు లేకుండా, ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లుగా ఉండి ఎన్నో రోజులుగా ఎంఐఎం పార్టీ మీద అత్యంత దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఫిరోజ్ ఖాన్. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కానివ్వండి, లేదంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా కానివ్వండి, ఒక గొంతుగా తన గొంతును వినిపిస్తూ ఏకైక గొంతుగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మాట్లాడాల్సి వచ్చిన కేంద్రం మీద రాష్ట్రం పాలన సంబంధించిన విషయంలో తన గొంతును వినిపించి తెలంగాణ ప్రజలని ఎన్నోసార్లు తెలంగాణ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని ప్రజలకు చెప్పినటువంటి వ్యక్తి మరి అద్దంకి దయాకర్ టికెట్ ఇవ్వకుండా, ఫిరోజ్ ఖాన్ లాంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వకుండా కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెడతామని చెప్పేసి చెప్పుకోవడం కూడా సరైంది కాదు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాపాలన అంటూ ఈరోజు మరి ప్రజాపాలన సంబంధించిన విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కూడా మరి ప్రజల్ని కాంగ్రెస్ పార్టీకి దూరం చేసినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అద్దంకి దయాకర్ లాంటి ప్రశ్నించే గొంతుల్ని ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకొని కోమటిరెడ్డి బ్రదర్స్ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిరని చెప్పేసి ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కూడా చాలా గొడవలు జరిగినాయి. మరి ఈరోజు గెలిచిన తర్వాతనైనా ఏదో ఒక పదవి ఇస్తారు, లేదంటే ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన మంత్రి పదవి ఇస్తారు అని చెప్పేసి చాలామంది ఆశిస్తున్నప్పటికీ, ముఖ్యంగా దళిత సోదరులు ఆశిస్తున్నప్పటికీ కూడా అట్లాంటిది ఏమీ చేయకుండా మరి ఈరోజు మొత్తానికి అద్దంకి దయాకర్ను పక్క పెట్టడానికి ప్రయత్నం చేయడం కూడా అది దేనికి దారిస్తారనేది కూడా కాంగ్రెస్ పార్టీ జరిగేటువంటి నష్టాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుంది.